హాయ్ వెల్కమ్ టు మేధా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు కొన్ని మనం హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకుందాం. హ్యావ్, హ్యాస్. ఈ మధ్యనే జరిగిపోయిన పనుల గురించి మనం తెలిపేటప్పుడు హ్యావ్, హ్యాస్ యూజ్ చేస్తాం. హ్యావ్ అనేది ఐ, వి, యూ, దేకి మాత్రం యూజ్ చేస్తాం. హ్యాస్ అనేది హీ, షీ, ఇట్కి మాత్రం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ ఫినిష్డ్ వాచింగ్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ, జస్ట్ బిఫోర్ ఐ హ్యావ్ సీన్ హిమ్. ఇంతకుముందే ఇందాకనే జరిగిపోయిన పనుల గురించి మనం తెలిపేటప్పుడు ఇలా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ యూజింగ్ హ్యాస్, హీ హ్యాస్ జాయిన్డ్ ఆఫీస్, షీ హ్యాస్ గాట్ మ్యారీడ్. అలా హ్యాడ్ అనేది గతంలో జరిగిపోయిన పనుల గురించి మనం చెప్పాల్సి వచ్చినప్పుడు హ్యాడ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ మెట్ మై ఫ్రెండ్, ఐ హ్యాడ్ డిన్నర్. గతంలో జరిగిపోయిన పనుల గురించి తెలపాల్సి వచ్చినప్పుడు హ్యాడ్ అనేది ఇలా యూజ్ చేస్తాం. భవిష్యత్తులో కంప్లీట్ అయ్యే పనుల గురించి తెలపాల్సి వచ్చినప్పుడు షెల్ హ్యావ్, విల్ హ్యావ్ యూజ్ చేస్తాం. ఐ షెల్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, ఐ విల్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్, చేస్తే చేసుండొచ్చు అని డౌట్ఫుల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం మే హ్యావ్, మైట్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మే హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, ఐ మైట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. షుడ్ హ్యావ్, చేసి ఉండాల్సింది, అలా చేసి ఉండాల్సింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం షుడ్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. ఐ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. మస్ట్ హ్యావ్, తప్పకుండా చేసి ఉండాల్సింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మస్ట్ హ్యావ్ యూజ్ చేస్తాం. ఐ మస్ట్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, ఈ రెండు మీనింగ్స్ సేమే. అంటే ఒకవేళ నాకు అది తెలుసుంటే చేయగలిగేవాడిని, అదైతే ఇది అని చెప్పాల్సి వచ్చినప్పుడు కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఫాలోడ్ యువర్ వీడియోస్ ఐ కుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఇలా హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, గతంలో మొదలై ప్రజెంట్ కూడా జరిగే పనుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ అనేది యూజ్ చేస్తాం. లైక్ ఇందాక చెప్తున్నట్లు హ్యావ్ అనేది ఐ, వి, యూ, దేకి మాత్రం యూజ్ చేస్తాం. హ్యాస్ అనేది హీ, షీ, ఇట్కి మాత్రం హ్యాస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, I have been working since 2016. She has been working since 2015. ఇలా గతంలో మొదలై గతంలోనే జరిగే పనుల గురించి తెలపాల్సి వచ్చినప్పుడు హ్యాడ్ బీన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ అంటిల్ 2019. అంటే గతంలోనే స్టార్ట్ అయ్యి గతంలోనే కంప్లీట్ అయిన పనుల గురించి తెలపాల్సి వచ్చినప్పుడు మనం హ్యాడ్ బీన్ అనేది యూజ్ చేస్తాం. షెల్ హ్యావ్ బీన్, భవిష్యత్తులో కూడా చేస్తూ ఉండే పనుల గురించి తెలపాల్సి వచ్చినప్పుడు షెల్ హ్యావ్ బీన్ అండ్ విల్ హ్యావ్ బీన్ మనం యూజ్ చేస్తాం. ఏదైనా ఒక పని గతంలో మొదలై భవిష్యత్తులో కూడా అది జరుగుతూనే ఉంటుంది అని చెప్పే సందర్భంలో షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షెల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఎంఎస్ ఇన్ యుఎస్ బై 2023. ఐ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఎంఎస్ ఇన్ యుఎస్ బై 2023. ఇలా బోత్ యూసేజ్ మాత్రం సేమే. మే హ్యావ్, చేసి ఉండొచ్చు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం. అంటే డౌట్ఫుల్గా చేసి ఉండొచ్చు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం. షుడ్ హ్యావ్ బీన్, చేసి ఉండాల్సింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు షుడ్ హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం. తప్పకుండా చేసి ఉండాల్సింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం మస్ట్ హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం. అండ్ వుడ్ హ్యావ్ బీన్, చేస్తూ ఉండగలిగేవాడిని అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం వుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్ యూజ్ చేస్తాం. అంటే ఇది మేబీ అలా నేర్చుకుంటే నేను ఇలా ఉండగలిగేవాడిని అని, ఫర్ ఎగ్జాంపుల్ చేస్తూ ఉండగలిగేవాడిని అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఐ కుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఏ బెటర్ పొజిషన్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంకొంచెం బెటర్ పొజిషన్లో ఉండేవాడిని. ఇలాంటి సందర్భాల్లో మనం వుడ్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్ అనేది యూజ్ చేస్తాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.